హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది బ్లాగ్ ఏంటంటే తమ్నేల్ బట్టి మీకు అర్థమైతే ఉంటుంది అనమాట. సో వారం రోజులు సరిపడా పనులు, సో వారం అంతా డైలీ చేసుకోకుండా సో ఒక్క రోజులోనే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. క్లీనింగ్ కానీ లేదంటే ఇంకేమీ వారం రోజులు ఏమేమి ఉన్నాయి పిండ్లు, సో అవన్నీ కూడా ఈ ఒక్క రోజులోనే చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో వారం అంతా ఇంకా పనే ఉండదు అంటే ఉంటుంది, బట్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట. ఈ రోజైతే అన్నీ ఏమేమి చేస్తానో సో అంటే వారంలో ఒక్క రోజు నా రొటీన్ ఇలానే ఉంటుంది ఖచ్చితంగా. సో అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మీకు ఏదైనా కొంచెం హెల్ప్ అవ్వచ్చు మీ పని ఈజీ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే నాకైతే ఈరోజు క్యారేజ్ పెట్టడం కుదరలేదు మాట. మొత్తం హౌస్ కొంచెం అదంతా పెట్టుకున్నాను, క్లీనింగ్ అవంతా. సో అందుకే మార్నింగ్ అవ్వలేదు. సో ఆయనకి బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను. ఆల్రెడీ దోశలు వేసాను అత్తయ్య గారికి, ఆయనకి. ఇద్దరు వెళ్ళిపోయారు. సో చాలామంది నా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో కనిపించేది తిరుగుతుంది ఎవరో అని అడుగుతున్నారు షార్ట్ వీడియోస్లో. సో మా అత్తయ్య గారండి. సో వీడియోలో కనిపించడానికి మా హస్బెండ్కి అయినా కొంచెం సిగ్గు, అత్తయ్య గారికి కూడా. సో అది వాళ్ళు కనిపించకుండా నేను వీడియో మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా నా బ్రేక్ఫాస్ట్ చూశారు కదా. సో మార్నింగ్ అయితే గ్రీన్ టీ, ఆయనకి అత్తయ్య గారు ఇద్దరికి బ్లాక్ కాఫీ ఇచ్చేస్తాను అనమాట. సో వాళ్ళిద్దరికి దోశ వేసి నా బ్రేక్ఫాస్ట్ ఇలా కెలాక్స్ ముస్లీ విత్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్తో అయితే తినడానికి ట్రై చేస్తాను. వారం అంతా ఇదే ఉంటుంది. సారీ, మంత్ అంతా ఫుల్గా ఇదేనే ఉంటుంది అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ నేను ఫ్రూట్సే మ్యాక్సిమం, స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ అలాంటివి ఏమీ తిన్నాను, ఫస్ట్ నుంచి తిన్నమాట. సో అంటే నా బిఫోర్ మ్యారేజ్ తినేదాన్ని, ఆఫ్టర్ మ్యారేజ్ నా డైటే ఫుల్గా మార్చేసుకున్నాను. సపరేట్గా డైట్ అంటూ కూడా నేను ఏం ప్లాన్ చేయనండి, 2 పూట్ల భోజనమే చేస్తాను. బట్ కాకపోతే క్వాంటిటీ తగ్గించేసాను, జంక్ ఫుడ్ లాంటివి కొంచెం తగ్గించాను. సో కాకినాడ వెళ్తే మాత్రం ఏదో ఒకటి తింటాను, మిగతా వారం రోజులు అయితే ఫ్రూట్స్ అన్నమాట. సో ఇంకా అది ఫ్రూట్స్ ఎలా ఒక ట్రైలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సో మనకి పడిపోకుండా, కవర్లోకి తీసుకోకుండా ఈజీ అవుతుంది. బయట పెట్టినప్పుడు కొంచెం పాడైపోతుంది. సో ఇదిగోండి ఇంకా వారానికి సరిపడా దోశల పిండి, ఇడ్లీల పిండి, అలానే ఇంకా నైట్ ఆయనకి గారెలు వేయమన్నారు. సో దానికి కూడా పప్పు అయితే నానబెడుతున్నాను. సో నేను నెక్స్ట్ ఒక్కొక్క రోజు గెలాక్స్ ముస్లీ కాకుండా ఇలా మార్నింగ్ స్ప్రౌట్స్ తింటాను అనమాట. సో బాగా నానబెట్టి మొలకలు వస్తాయి కదా. సో అది ఒక నైట్ అంతా నానబెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ 2 days కూడా దాన్ని అలాగా కచ్చిఫ్లో క్లోజ్ చేసి పెట్టేస్తాను. అది ఎలాగో చూపిస్తాను అనమాట. సో పక్క నుంచి అలా చేసుకుంటూ క్యారేజ్ కుదరలేదన్నాను కదా. సో ఇంకా వంట అయితే చేస్తున్నా అన్నమాట. సో దొండకాయ వేపుడు, అలానే గోంగూర పచ్చడి, ఇంకా వైట్ రైస్, అది ఇంకా అప్పడాలు. సో చెప్పుకుంటూ పోతే వస్తూ ఉంటుంది. ఒక పక్క నుంచి ఇంకా అలా కుక్ చేస్తూ ఇంకా హాల్ అదంతా కూడాని జస్ట్ దులుపుతున్నాను. మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అని అడుగుతున్నారు, ఎలా క్లీన్గా పెట్టుకుంటారు అని చెప్పేసి. సో రోజు పెట్టుకోనండి, ఇలా వారంలో ఒక్క రోజు. నాకు పట్టి దులపడం అలాంటివి ఏమీ కాదు. సో ఇల్లుని మరీ అంత ఎక్కువగా కూడా దులుపుకూడదు. వీక్లీ వన్స్ జస్ట్ అది కూడా చేతిలో ఉందో చూస్తారు కదా, దాంతో అలాగా నాకు ఎక్కడెక్కడ కనిపిస్తుందో అన్ని రూమ్స్ లైన్గా అలా దులుపుతూ వచ్చేస్తాను అనమాట. అంతే తప్ప పట్టి చెయ్యను. ఇలాగ వారానికి ఒక్కసారి అలా చేసుకుని మంత్లీ వన్స్ కానీ లేదంటే పండగల టైంలో కొంచెం పని తక్కువ అవుతుంది అన్నమాట. మన కంటికి బూజులు అనేది కొంచెం కనిపించినా అలా జస్ట్ అలా దులిపేస్తే సరిపోతుంది. అప్పుడే కొంచెం మనకి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం, అది మాట. ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ మెట్ కూడా క్లీన్ చేసాను. కొంచెం నేను మన మిడ్ స్నాక్స్ అంటే ఏం లేదండి, 11 ఆ టైంకి అయితే కొంచెం బటర్ మిల్క్ అయితే తాగుతాను అనమాట చేసుకొని, అలా ఉంటుంది. ఇంకా ఫ్రూట్ అయితే ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్, ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 1 అయితే అయిపోయింది. ఇంకా లంచ్ అది చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఒక 1 hour రిలాక్స్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక 5కి అలా వస్తాను. వచ్చిన తర్వాత ఇదిగోండి ఆల్రెడీ మార్నింగ్ పెట్టాను కదా, ఇంకా దోశలకి పిండి ఒకటి, నెక్స్ట్ అలాగే గారెల పిండి ఒకటి వేస్తున్నా. చాలామందికి గ్రైండర్ తిరుగుతుండగా రన్నింగ్లో పిండి తీయడం తెలీదు. మీరు ఎప్పుడైనా రన్నింగ్లో అంటే మీరు తీస్తారా, మీకు అలవాటు ఉందా? చాలామంది భయపడతారు అన్నమాట. సో మా అత్తయ్య గారు కూడా రన్నింగ్లో తీయడానికి భయపడతారు. సో గ్రైండర్ ఆఫ్ చేసి తీస్తారు. నాకు రన్నింగ్లో అలవాటే. ఇంకా నెక్స్ట్ అలా తీసిన తర్వాత అది పిండిదంతా కూడా అయిపోయింది. ఇంకో పక్క నుంచి డ్రై ఫ్రూట్స్ మాట, అంటే పంప్కిన్ సీడ్స్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఈ 2 ఉంటుంది కదా, అది కొంచెం ప్యాన్లో అలా వేయించేసి గ్లాస్ జార్లో వేసి పెట్టేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది అన్నమాట తినడానికి. ఫ్రెష్గా కూడా ఉంటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా. సో అలా పెట్టేసుకుంటాను. ఇదిగోండి స్ప్రౌట్స్ ఇలాగా దాంట్లో తడి క్లాత్లో పెట్టేసి క్లోజ్ చేసి మూత పెట్టేస్తే 2 days తర్వాత తీస్తే మనకి తినడానికి వీలుగా
మంచిగా రెడీ అవుతాయి అన్నమాట. అవి అయితే మొలకలు బాగా వచ్చి ఇదిగోండి ఇంక చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో వేసి అయితే క్లోజ్ చేసి పెట్టేస్తాను. సో డైలీ అదొక స్పూను ఇది ఒక స్పూను తినడానికి మాట. సో అది ఇంక ఇలా ఈ పనులు చేస్తుంటే తెలియకుండానే నైట్ 7:30 అయితే అయిపోయింది. నాకు అదేంటో తెలీదు, సడన్గా రూమ్లోకి వచ్చాను, అబ్బా 5 days అయిపోయిందని అప్పుడే గుర్తు వస్తుంది. ఇంకా అప్పుడే బెడ్షీట్స్ కూడా కర్టన్స్ కూడా చేంజ్ చేసేస్తున్నాను అనమాట. సో అది ఇంకా నాకు ఏదైనా పెద్దది ఉందంటే ఇదేమా ఇన్ని పనులు చేసినప్పుడు కూడా బాధ అనిపించదు, కానీ బెడ్షీట్ వేయాలంటే చుట్టూరు తిరగాలి, ఇదే పెద్ద పనిలా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా బెడ్షీట్ ఆ మధ్యలో అలా వెళ్ళకపోతే మనకి దువ్వెన ఉంటుంది కదా, సో దువ్వెనతో అలా పెట్టారనుకో మీ చేతులు కూడా నలగకుండా బెడ్షీట్ ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట, కార్నర్స్లో కానీ సైడ్స్లో కానీ. సో ఇది ఒక టిప్ అనుకోండి, ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది. సో ఇంకా కర్టన్స్ కూడా వేసేస్తాను అనమాట. ఇది అయిపోగానే వెంటనే ఇంకా కిచెన్లో అయితే పని ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు, బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆయన వచ్చేలోపే నేను బ్రేక్ఫాస్ట్ అని అంటున్నాను, దాని పేరేంటి, గారెలు, అదే డిన్నర్కి ప్రిపేర్ చేయాలండి. సో గారెలు అలానే ఇంకా పల్లీల పచ్చడి అది చేస్తున్నాను అనమాట. ఇంకే 2 అయిపోయిన తర్వాత నేనైతే రైసే తింటాను. సో ఆయనకి అత్తయ్య గారు ఇద్దరికి గారెలు అలా వేసేస్తున్నాను. సో చాలామంది నాకు అడిగారు, శశి వీడియో కాల్ చేసిందన్నమాట మా చెల్లి. ఇంకా వీడియో కాల్ చూస్తూ ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను. చాలామంది మీ బెడ్రూమ్లో ఉన్న ఫోటో ఎవరిది, పాపది అని అడుగుతున్నారు. మా చెల్లి తెలుసుగా శశి వాళ్ళ పాపది. ఈ విషయం చాలాసార్లు షార్ట్ వీడియోస్లో పెట్టిన అందరూ అడుగుతున్నారండి. సో అది ఇంకా ఫైనల్గా వ్లాగ్ అయితే ఎండ్ చేసిన. ఐ హోప్ నచ్చితే లైక్ చేయండి.